మొన్న డిసెంబర్ 11, 14, 17 తారీఖుల నాడు జరిగిన సర్పంచ్ ఓట్లలో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులంతా భారత రాజ్యాంగం ప్రకారం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 కింద నియతిగా పనిచేస్తామని నిన్న ప్రమాణం చేసిరు అంతటా. అయితే అంతటా మంచిగానే అయింది కానీ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ అనే గీ ఊళ్ళే మాత్రం చాలా అంటే చాలా గమ్మతి అయింది సర్పంచ్ ప్రమాణం. ఊరికి ఉన్న ఒక్క సర్పంచ్ పోస్టు కోసం గీ ఇద్దరు తయారయ్యారు ప్రమాణం చేసేందుకు. మరి గెలిచేది ఎవరన్నా ఒక్కలే కదా అని అంటే కాదు, ఇద్దరికిద్దరు గెలిచిరు. కావాలంటే గెలిచినట్టు అధికారులు ఇచ్చిన ధృవపత్రాలను ఇద్దరికిద్దరు చూపెడుతున్నారు చూడురిగా. చూసిరా, ఒక ఆమె పేరు సుజాత, అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలపరిచిన క్యాండిడేట్ అట. ఇక ఇంకొక ఆమెనేమో నూనాబాద్ స్వాతి, కారు పార్టీ వాళ్ళు బలపరిచిన క్యాండిడేటు. అయితే మరి ఇద్దరికి ఎట్లా ఇచ్చిండ్రయ్యా అంటే 11 తారీఖు నాడు జరిగిన ఓట్ల కౌంటింగ్ లా మొదలు ఈ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఇచ్చిన స్వాతిని గెలిచినట్టు ప్రకటించిరాడు అధికారులు. ఈమెను లోపలి పిలిపించి, స్వాతి గారు మీరు 3 ఓట్ల తేడాతోటి మీ సమీప ప్రత్యర్థి అయిన సుజాత గారి మీద గెలుపొందారండి, కంగ్రాట్స్ అని ధృవీకరణ పత్రం రాసి చేతికిచ్చిరట. ఈ అవతల ఆమె ఓడిపోయినట్టు సంతకం కూడా పెట్టిందట. ఎట్టుంటది గెలిచినా అన్న సంబరంతో బయట ఉన్న వాళ్ళలోకి చెప్పుకుందామని ఉరికొచ్చిందట. అంతే, లోపల ఏం మొదలవైందో గానీ మళ్ళా రీకౌంటింగ్ చేయాలని కోరిరట ఆ క్యాండిడేట్ వాళ్ళు. ఇక మళ్ళా కౌంటింగ్ చేస్తే ఒక్కోటు తేడాతోటి అంతకుముందు ఓడిపోయిన సుజాతను గెలిచినట్టు ప్రకటించి ఆమెకు కూడా ధృవీకరణ పత్రం ఇచ్చిరట.